హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎవరైతే బ్యాంకింగ్ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారో వారికైతే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద బ్యాంకులో మనకు అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేసే సువర్ణ అవకాశం ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు కలుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా డిగ్రీ చేసి అప్లై చేసుకోవచ్చు. 2000 పోస్టులకు అయితే వేకెన్సీస్ భారీ ఎత్తున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేశారు. మనకు చూసుకుంటే ఈ చాలా మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పిఓ క్యాడర్, ఇది మనకు శాలరీ ఇన్ హ్యాండ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 60,000 వరకు వస్తుంది. అలాగే హౌస్ రెంట్ అలయన్స్, సో మెట్రో సిటీ, ఏబిసి, ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో మీకైతే శాలరీ అనే వేరియన్స్ అని ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే కనుక నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్ రూపంలో రావడం జరుగుతుంది. లెట్ us గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి మనకు 5th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. 25th అక్టోబర్ వరకు అయితే అప్లికేషన్, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు అయితే ఆన్లైన్లో చెల్లించడానికి వీలవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ చూసుకుంటే పేమెంట్ ఆఫ్ ఫీజు 5th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ వచ్చేసి 1st, 2nd వీక్ నవంబర్ ఆన్వర్డ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ కానీ డిసెంబర్లో ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2021. డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ వచ్చేసి 2nd వీక్ ఆర్ 3rd వీక్ డిసెంబర్ 2021. మెయిన్ ఎగ్జామినేషన్ పేస్ట్ వచ్చేసి డిసెంబర్ 2021 ఉంటుంది. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి జనవరి 2022లో ఉండడం జరుగుతుంది. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ఫేజ్ 3 కాల్ లెటర్ వచ్చేసి 1st, 2nd వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2022. అలాగే ఫేజ్ 3 ఇంటర్వ్యూ వచ్చేసి ఆర్ గ్రూప్ ఎక్సర్సైజ్ 2nd, 3rd వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2022. డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2021 ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ SC, ST, రిలీజియస్ మైనారిటీ వచ్చేసి 1st వీక్ ఆఫ్ నవంబర్ 2021. అలాగే 2nd వీక్ ఆఫ్ నవంబర్ 2021 అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వేకెన్సీస్లోకి వెళ్ళిపోతే కనుక మనకు టోటల్గా 2056 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 2000 ప్రజెంట్ రెగ్యులర్ వేకెన్సీస్, అలాగే అందుట్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 56 అయితే ఇవ్వడం జరిగింది. మనకు చూసుకుంటే SC కేటగిరీకి టోటల్గా 324 వేకెన్సీస్, STకి 162 వేకెన్సీస్, OBCకి 560 వేకెన్సీస్, EWS 200 వేకెన్సీస్, ఈ జనరల్ కేటగిరీలో 810 వేకెన్సీస్ అయితే కేటాయించారు. టోటల్గా మనకు 2056 వేకెన్సీస్తో మన ముందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే యాజ్ ఆన్ 31st డిసెంబర్ 2021 నాటికి మనకు వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. దోస్ హు ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై ప్రొవిజనలీ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ఇఫ్ దే కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ దే విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ హ్యావింగ్ పాస్ ద గ్రాడ్యుయేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 31st డిసెంబర్ 2021. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ 31st డిసెంబర్ నాటికి మీరు డిగ్రీ పాస్ అయ్యి మీ సర్టిఫికేట్స్ చూపించాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే మనకు యాజ్ ఆన్ 1st ఏప్రిల్ 2021 నాటికి 21 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు 30 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలి స్టూడెంట్స్. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, OBCకి 3 ఇయర్స్, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ SC, STకి 15 ఇయర్స్, OBCకి 13 ఇయర్స్, జనరల్ కేటగిరీకి వచ్చేసి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ రిజర్వేషన్స్ విత్ పర్సన్స్ విత్ డిసబిలిటీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో కనుక మనకు చూసుకుంటే ప్రిలిమినరీ ఉంటుంది, అలాగే మెయిన్స్ కూడా ఉండడం జరుగుతుంది. సెలక్షన్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ విల్ డన్ ఆన్ 3 టైర్ ప్రాసెస్ అనమాట. 3 టైర్ ప్రాసెస్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ 100 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో మనకు టెస్ట్ విల్ హ్యావ్ 3 సెక్షన్స్ విల్ సపరేట్ టైమింగ్స్ ఫర్ ఈచ్ సెక్షన్ యాజ్ ఫాలోస్ అనమాట. ఏంటంటే ఒక సెక్షన్కి సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ గురించి తెలియజేస్తాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. మనకు 30 క్వశ్చన్స్, అందులో మనకు వచ్చేసి 20 minutes డ్యూరేషన్ ఇస్తారు. క్వాంటిటీ అప్ టు 35 క్వశ్చన్స్, 20 minutes డ్యూరేషన్.
రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, 20 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. టోటల్గా 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సెలెక్షన్ క్రైటీరియా ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు కేటగిరీ వైజ్ లిస్ట్, మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. There will be no sectional cut off. Candidates numbering 10 times approximately the number of vacancies in the each category will be shortlisted for the main examination. So ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి అపేర్ అయ్యేటప్పుడు 10 టైమ్స్ మెంబర్స్ని అయితే క్వాలిఫై చేస్తారు. ఒక 10 పొజిషన్స్ ఉంటే 100 మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెషన్స్ ఉంటాయి, అలాగే దాంతోపాటు డిస్క్రిప్టివ్ టైప్ 50 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ 50 మార్క్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంక్లూషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ టెస్ట్ స్టూడెంట్స్. ఆబ్జెక్టివ్ టెస్ట్ క్వశ్చన్స్ అయిపోయాక డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇమీడియట్గా ఉంటుంది. అది కూడా కంప్యూటర్లోనే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇదివరకు అయితే పేపర్ బేస్డ్ ఉండేది, ఇప్పుడేమో కంప్యూటర్లో బేస్డ్ అయితే అవ్వడం జరిగింది. సో ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి 200 క్వశ్చన్స్కి మనకు సపరేట్ టైమింగ్ కూడా ఉంటుంది ఎవ్రీ సెక్షన్కి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి 45 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఉంటుంది, 60 మినిట్స్ డ్యూరేషన్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి 35 క్వశ్చన్స్కి 60 మార్క్స్, 45 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అనాలిసిస్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటుంది, 35 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఇది మనకు 35 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండ్ 40 మినిట్స్ టైం అయితే ఉంటుంది. టోటల్గా మనం చూసుకుంటే మనకు 155 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అలాగే 200 మ్యాక్సిమం మార్క్స్ ఉండడం జరుగుతుంది. అలాగే టోటల్గా 3 అవర్స్ డ్యూరేషన్లో మీరు ఈ 200 క్వశ్చన్స్, 155 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ చూసుకుంటే కనుక డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది. ఇట్ విల్ బి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఫర్ టోటల్ 50 మార్క్స్ అనమాట. సో డిస్క్రిప్టివ్ పెద్దగా ప్రాబ్లం ఉండదు స్టూడెంట్స్, ఎందుకంటే లెటర్ రైటింగ్ కూడా రాసేది ఉంటుంది. తర్వాత ప్రిసైజ్ రైటింగ్ అనేది ఉంటుంది. సో అది జస్ట్ మనకు 50 మార్క్స్ ఉంటుంది. అలా టైం డ్యూరేషన్ వచ్చి 30 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో సెలెక్షన్ క్రైటీరియా ఫర్ ఫేజ్ 3 చూసుకుంటే కనుక కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ డ్రా ఆన్ ది బేసిస్ ఆఫ్ ది అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద phase 2 మెయిన్ ఎగ్జామ్. దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్. Candidates numbering up to 3 times approximate of the category wise vacancy will be shortlisted with the mains phase 3 అని చెప్తున్నారు స్టూడెంట్స్. 3 times అప్రాక్సిమేట్లీ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. పెనాల్టీ కూడా ఉండడం జరుగుతుంది మీకు, అప్లికేబుల్ టు బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. 1/4 మార్క్స్ వచ్చేసి డిడక్ట్ చేస్తారు స్టూడెంట్స్. అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకొని ఏ క్వశ్చన్ వస్తుందో ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. తక్కువ అటెంప్ట్ చేస్తే మీకు అనవసరంగా షార్ట్ లిస్ట్ అవ్వకుండా మీకు ఒక మంచి లైఫ్లో మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యే అవకాశం ఉంది. phase 3 చూసుకుంటే సోషల్ డిస్టెన్సింగ్, సేఫ్టీ మెజర్స్ నెసెసరీ డ్యూ టు, అలాగే పాండమిక్. థర్డ్ ఫేజ్ మే కంప్రైజ్ ఆఫ్ ఇంటర్వ్యూ 50 మార్క్స్ ఆర్ ఇంటర్వ్యూ 30 మార్క్స్ ఆర్ గ్రూప్ డిస్కషన్స్ ఉండే అవకాశం ఉంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫైనల్ సెలెక్షన్ చూసుకుంటే ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు క్వాలిఫై బోత్ ఇన్ phase 2, phase 3 separately. The marks obtained in the main examination both in objective test and the description will be added only to the marks obtained in the phase 3 for preparing final merit list. The marks after the preliminary examination phase 1 will not be added preparing for the final merit list. Preliminary examination just మనకేంటంటే క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. phase 2 అలాగే phase 3 రెండు కన్సిడర్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ని తీయడానికి ఈ మార్క్స్ అబ్టైన్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 250 మార్క్స్ కన్వర్టెడ్ టు 75 మార్క్స్ అండ్ phase 3 స్కోర్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్ ఆర్ కన్వర్టెడ్ టు అవుట్ ఆఫ్ 25 మార్క్స్ అనమాట. phase 2లో 250 మార్కులని 75 మార్కులు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. phase 3లో మనకు 50 మార్కులని 25 మార్కులు కన్వర్ట్ చేసి టోటల్గా 100 మార్క్స్కి అవుట్ ఆఫ్ 100 phase 2 అండ్ phase 3 కలుపుకొని మీకు మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. అందులో వచ్చిన వాళ్ళు మెరిట్లో జాబ్ అయితే గ్యారంటీడ్ ఉంటుంది స్టూడెంట్స్. సో రిజల్ట్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్ రిజల్ట్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్స్ వెబ్సైట్స్ అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఈ అప్లై చేసే విధానం కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. స్కానింగ్ ఎంత ఫోటో సైజ్ చేయాలి, ఏంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజు కనుక చూసుకుంటే మనకు 750 ఫీజు అయితే ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి 0 ఫీజు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్. సో ఇక్కడ అన్నీ అప్లై చేసే విధానం ఇక్కడ చూపించారు. 5th మీకు అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఒక్కసారి ఈ నోటిఫికేషన్ చూడండి. ఏదైనా డౌట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు సెంటర్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ జాబ్ని అసలు మిస్యూజ్ చేసుకోకుండా మీరు అసలు అందరూ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అరుదైన అవకాశం ఇది. ఈ అవకాశం మళ్ళీ రాదు. పీఓ క్యాడర్ జాబ్ అంటే మామూలు విషయం కాదు. అసిస్టెంట్ మేనేజర్ జాబ్ కేవలం డిగ్రీతో అప్లై చేసుకొని జాబ్ క్రియేట్ చేసే విధానం. సో మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CPRD PO 2021-22-18 అనే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసి మ్యాక్సిమం వీడియోని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.